అటు విజయవాడలోనూ దసరా వేడుకల సందడి నెలకొంది. ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సమస్త దేవీ మంత్రాలతో బాలామంత్రం ఎంతో గొప్పదని పండితులు వెంకటేశ్వర శాస్త్రి తెలిపారు. మహాత్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువుండే శ్రీచక్రంలో మొదటి దేవత అని వివరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు అమ్మవారి దర్శనం కాసేపటి క్రితం ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులంతా అమ్మవారి దర్శనానికి వడివడిగా వెళ్తూ ఉన్నారు. క్యూ లైన్లన్నీ కూడా మొదటి రోజే పూర్తిగా భక్తులతో నిండిన పరిస్థితి ఉంది. మొదటి రోజు అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇప్పటికే సిపితో పాటుగా కలెక్టర్ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్లేందుకు వీలుగా అన్ని క్యూ లైన్లని కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేలాగా, అలాగే ఎగ్జిట్ పాయింట్స్ని ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఉండి బయటికి వెళ్ళాలి అనుకుంటే ఎగ్జిట్ పాయింట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చేటువంటి భక్తులు చాలామంది ఈ రోజు నుంచి మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకున్నట్లయితే అమ్మవారి సకల శుభాలు కలుగుతాయనే నమ్మకంతో భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తులు కూడా అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచి వేచి ఉన్న పరిస్థితి ఉంది. భక్తుల దర్శనం కోసం వచ్చేటువంటి అంటే విఐపీలకు సంబంధించినటువంటి సమయం కానీ అలాగే వివిఐపీలు వచ్చేటువంటి వారి అందరికీ కూడా పాస్లు ఇచ్చిన నేపథ్యంలో మార్నింగ్ 7 to 9 అలాగే ఈవినింగ్ 3 to 5 మధ్యలోనే అమ్మవారి దర్శనానికి రావాలని చెప్పి భక్తులకి అలాగే విఐపీలకి చెప్తూ ఉన్నారు. అలాగే ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకునేందుకు వచ్చేటువంటి భక్తులకు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం యొక్క విశిష్టతను మనకి పురాణ పండితున్నారు. సార్ చెప్పండి స్వామి, ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం మొదటి రోజు అమ్మవారి విశిష్టత ఏమి? బాలా త్రిపుర సుందరి స్వరూపంతో అమ్మవారు దర్శనమిస్తున్నారు. దేవతలందరూ ఒకప్పుడు రాక్షస బాధలు భరించలేక అమ్మవారిని గూర్చి యజ్ఞాలు చేసినప్పుడు మొదటిగా ఆవిర్భవించినటువంటి స్వరూపం బాలాదేవి. ఆ బాలాదేవి దేవతలందరికీ కూడా వాంగ్మనఃకాయాలకు విశిష్టమైనటువంటి బలాన్ని ప్రసాదించి బలహీనులై ఉన్నటువంటి దేవతలను చాలా బలవంతులుగా తీర్చిదిద్ది ఉపాసనకు అనుకూలమైనటువంటి పరిస్థితిని ఏర్పరిచింది అమ్మవారు. కాబట్టి అటువంటి ఆ బాలా త్రిపుర సుందరీ దేవి ముల్లోకాలను రక్షించేటువంటి దివ్యమంగళ స్వరూపం, సమస్త శక్తులు కలిగినటువంటి తల్లి. బాలా త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కలిగితే తరువాత లలితా త్రిపుర సుందరీ దేవి అలాగే మహాత్రిపుర సుందరీ దేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అటువంటి బాలాదేవి చతుర్భుజాలలో జపమాల పుస్తకము అభయము వరాన్ని ధరించి లోకాన్ని దీవిస్తూ ఆ అమ్మవారు చాలా విశిష్టమైనటువంటి సంతోషయుక్తమైనటువంటి అనుగ్రహయుక్తమైనటువంటి స్వరూపంతో మరి లోకానికి క్షేమాన్ని అనుగ్రహిస్తుంది కనుక ఆ అమ్మవారి దర్శనం వల్ల అందరూ కూడా ఆయురారోగ్య సంపత్తులతో అఖండ విజయం పొందుతారు. శ్రీమాత ఈ ఆలయానికి సంబంధించి దిగువన శివాలయంలో వద్ద నుంచి వెళ్ళి అక్కడ ప్రసాదాలు కొనుగోలు చేసుకుని తీర్థ ప్రసాదాలు అలాగే అన్నప్రసాద వితరణ కూడా చేపడుతున్న నేపథ్యంలో తీసుకుని వెళ్లేందుకు వీలుగా అన్ని రకాల ఏర్పాట్లను చేయడంతో పాటుగా లడ్డూ కౌంటర్లని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక దుర్గా ఘాట్ దగ్గర ఎక్కడైతే తలనీలాలు సమర్పించేందుకు కూడా ప్రత్యేక ఘాట్ల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. కేశఖండనశాలతో పాటుగా పార్కింగ్ సౌకర్యాలను కూడా కల్పించారు. ఈ నేపథ్యంలో బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకునేందుకు మొదటి రోజు భక్తులు బారులు తీరారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.